ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సబబుగా నెలకొన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ సెగను రాజేశాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లైవ్ వేదికగా జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను తొంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సంగతిని ప్రజలెవరూ మర్చిపోలేదని ఘాటుగా విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆడియో, వీడియో సాక్ష్యాలతో బయటపడడం భారత రాజకీయ చరిత్రలో ఒక మాయని మచ్చ అని జగన్ అభివర్ణించారు. ఆనాడు స్టీఫెన్సన్ అనే ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి వెనుక అసలు సూత్రధారి చంద్రబాబు అని జగన్ ఆరోపిస్తున్నారు. మనవాళ్ళు మనకు చెప్పారు అనే మాట రాష్ట్ర వ్యాప్తం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసని, ఈ గొంతు ఎవరిది, పిల్లవాడని అడిగినా చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు. ఇంతటి అవినీతికి పాల్పడిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ రాజకీయ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కాలయాపన చేస్తున్నారని జగన్ ఆరోపించారు. కేవలం అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన విమర్శలు పరంపరను కొనసాగించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ ఈ పాత కేసులను తెరపైకి తీసుకురావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు మధ్య ఉన్న సంబంధాలను ఎత్తి చూపుతూ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను వీరు దెబ్బతీస్తున్నారని జగన్ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, అందుకే ఆనాడు ఆయన కోసం జైలుకు కూడా వెళ్లారని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఏపీ ప్రజలను పక్కన పెట్టి తమ స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తున్నారని జగన్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కల్పిస్తున్నాయి. కేసులతో సంబంధం లేని విషయంలోనూ తవ్వితీస్తూ ప్రభుత్వంపై బురద జల్లడమే జగన్ పని అని వారు కొట్టిపారేస్తున్నారు. అయితే జగన్ మాత్రం తగ్గేదే లేదంటుగా తన మాటల పదును పెంచుతున్నారు. త్వరలోనే ఈ కేసు మరిన్ని నిజాలు బయటకు వస్తాయని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని జగన్ పిలుపునిచ్చారు. మొత్తం మీద జగన్ చేసిన ఈ లైవ్ స్పీచ్ ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ఆరోపణలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎలాంటి సవాళ్లు విసురుతాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.